హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా అందరూ లంచ్ చేశారు. ఇది ఆఫ్టర్నూన్ టైం అయితే వీడియో తీస్తున్నాను. మా ఇల్లు అండి, ఇది బయట నుంచి మా ఇల్లు కింద పైన. ఇక్కడ నేను కూర్చున్నది అయితే రేకుల రూమ్ అనమాట. మా ఇల్లు ఇది బయట నుంచి చూపిస్తున్నా, లోపల నుంచి అయితే వీడియో తీయట్లే ఊరికనే. ఇంకా ఏం చేస్తున్నారు అందరూ? చాలా విషయాలు మీతో షేర్ చేయాలని ఉంది, కానీ ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు కొన్ని విషయాలు ఆపాల్సి వస్తుందన్నమాట. అయితే లైవ్స్ అయితే చేస్తున్నా. లైవ్స్లో మంచి చెప్పాలంటే 95% మంచి మంచి కామెంట్స్, మంచి వాళ్ళు వస్తున్నారు. సిస్టర్ వదిన అంటే నేను అట్లా పిలవండి, నన్ను వేరే రకంగా పిలవకండి అంటే అట్లానే పిలుస్తున్నారు. సో హ్యాపీ దానికి. నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి టాపిక్తో వచ్చా అనమాట. ఏంటంటే ఎవరికైతే మనీ అర్జెంట్ అవసరం ఉంది, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ నుండి లోన్ పెట్టాలనుకుంటారు కదా. అయితే లోన్ పెట్టాలనుకున్న టైంలో ఇఫ్ మీ దగ్గర గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ ఉంది లేదు మీరు మంచి జాబ్ చేస్తున్నారు సంథింగ్, అంటే మీకు ఎంత లోన్ అవసరం ఉందో దానికి తగ్గట్టు జాబ్ చేస్తున్నారు మీరు అని అంటే గోల్డ్ లోన్ పెట్టడం బెటరా, పర్సనల్ లోన్ పెట్టడం బెటరా అని కాన్సెప్ట్ ఉంటుంది కదా. దీంట్లో అయితే అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. మా హస్బెండ్ అయితే సాఫ్ట్వేర్. మేము ఇల్లు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాము, గోల్డ్ లోన్ బెటర్ అని చెప్పేసి గోల్డ్ లోన్ అని ప్రాసెస్ చేసినాము. కానీ దాని తర్వాత మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే గోల్డ్ లోన్ కంటే పర్సనల్ లోన్ బెటర్ అనమాట. పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్, వెహికల్స్ లోన్ ఉంటాయి కదా, అవి చేసుకోవడం బెటరు. మనకు ఫ్యామిలీకి ఇబ్బంది కాదు, అండ్ కట్టడం కూడా సింపుల్, ఈఎంఐలో వెళ్ళిపోతుంది అనమాట మనకి ఈజీగా. ఎంత అనుకుంటే అంత టెన్యూర్ పెట్టేసుకొని చేసుకోవచ్చు కాబట్టి సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ మనకి లోన్ కట్టుకోవడం కానీ తీసేసుకోవడం కానీ ఇయర్స్ మనం పెట్టుకున్న ఇయర్స్ని బట్టి మంచిగా మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఫ్యామిలీ గడవడానికి ఎంత అమౌంట్ మిగులుతుంది, లోన్కి ఎంత వెళ్ళిపోతుంది, మన శాలరీ ఎంత ఉంది అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాని బేసెసే మనకి లోన్ ఇస్తారు కదా. అట్లా చేసుకోవడం బెటర్. ఈ గోల్డ్ లోన్ అనుకోండి 6 మంత్స్కి ఒకసారి రిన్యువల్, ల్యాండ్ మీద లేకపోతే 6 మంత్స్కి ఒకసారి రిన్యువల్ చేయడము, దాని మీద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది తగ్గుతుంది, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి గోల్డ్ లేకపోవడం, ఇదంతా ప్రాసెస్ వేస్ట్ అండి. అంటే మేము ఫేస్ చేస్తున్నాం సిచ్యువేషన్, అందుకోసం నేను చెప్తున్నా. పర్సనల్ లోన్కి వెళ్ళండి, లేదంటే హోమ్ లోన్ లేదా ఈ కార్ లోన్ ఇవన్నీ ఉంటాయి కదా దానిపైకి వెళ్ళండి అండి. ఇది చాలా 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 చిక్కు ప్రశ్న. చాలామంది ఏమన్నా గోల్డ్ ఉంది కదా వెళ్ళి గోల్డ్ పెట్టేద్దాం, గోల్డ్ తీసుకుంటాం. దాంట్లో చాలా లింక్స్ ఉంటాయండి. మళ్ళీ ఏంటంటే బ్యాంకులలో పెట్టే ముందు ఒక రూల్ ఉంటుంది, పెట్టిన తర్వాత ఒక రూల్ ఉంటుంది. 6 మంత్స్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది, లేకపోతే దాని తర్వాత గోల్డ్ రేట్ పెడితే కథ తరుగులు తీస్తారు. అంటే అవసరం లేదు. నా ఫీలింగ్ అయితే గోల్డ్ లోను, పర్సనల్ లోను, హోమ్ లోను మూడిటితో కంపేర్ చేస్తే ఫస్ట్ హోమ్ లోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత పర్సనల్ లోన్, తర్వాత గోల్డ్ లోన్కి ఇవ్వండి. ఆ విధంగా తీసుకోండి. మేమైతే మా ఇల్లుని ఇష్టంగా కట్టుకున్నాము. చాలా కష్టపడ్డాము ఇల్లు కోసం అయితే. అక్కడ సిటీలో కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎట్లుంటుందంటే ఇల్లు కొంచెం ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది. అక్కడనేమో పొడవు అది కూడా స్క్వేర్ షేపే, కాకపోతే ఇది కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది, అది కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది అనమాట. అట్లా 2 ఇల్లులు ఒకేసారి అవ్వడం వల్ల మాకు చాలా 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 ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. వాటన్నింటి నుంచి మెల్లిమెల్లిగా రికవర్ అవుతున్నాము. అంత ఈజీ సింపుల్ అయితే కాలేదండి. అట్లాంటప్పుడు మనకు ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ ఒక మోరల్ సపోర్టు, ఇంకొకటి మేము ఉన్నాము సరే నువ్వు ముందుకెళ్ళన్న సపోర్ట్ అయితే ఉండాలి ఫ్యామిలీ నుంచి. అట్లాంటి డిస్టర్బెన్సెస్ కూడా కొన్ని వచ్చాయి. మళ్ళీ వాటిని కూడా మేము రికవరీ, ఫ్యామిలీని ఫైనాన్షియల్గా అవన్నీ రికవరీ చేసుకొని ఇప్పుడైతే కొంచెం రిలాక్సింగ్ అయ్యే స్టేజ్లో ఉన్నామండి. అంత ఈజీ అయితే కాదు. ఇంకా మీకేమన్నా ఈ ఇల్లు కట్టే విషయంలో కానీ, లోన్స్ విషయంలో కానీ, లేకపోతే ఎట్లా ప్రాసెసింగ్కి వెళ్ళాలి, సిటీలో అయితే ఇల్లు తీసుకోవాలా, ఫ్లాట్ తీసుకోవాలా, ఏ ఏరియాలో బెస్ట్ అంటే మేము ఇవన్నీ సెర్చ్ చేసి తిరిగి మేము చాలా చిన్న ఏజే అండి, చాలా చిన్న ఏజే మాది.
కానీ చాలా స్టెప్స్ తీసుకున్నాము. ముందడుగేసినాము. ఆ సక్సెస్ అయ్యేటట్టు కూడా చేసుకున్నాము. ఇప్పుడు కూడా మా పైన చాలా భారం వేసుకున్నాము. అంత ఈజీ కాదండి ఏదైనా కానీ. అంటే చెయ్యాలి పట్టుదలతోని చేసుకున్నాము. అన్నీ మా ఓన్ కష్టమే అండి. దీనికి ఒకవేళ హస్బెండ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే వైఫ్ సపోర్ట్ చాలా ఉండాలి. నేను నా హస్బెండ్కి అయితే అన్ని విషయాలలో సపోర్ట్. నా దగ్గర ఉన్నంతలా నా ఫైనాన్షియల్గా అన్నీ హెల్ప్ చేసా. మాకు వెహికల్ కొనుక్కోవాలనుకుంటే వెహికల్కి ఎవ్రీథింగ్ ఇద్దరం అనుకొని డిస్కస్ చేసుకొని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా వాటిని క్లియర్ చేసుకొని అలా చేసుకున్నాం అనమాట. ఫైనల్లీ ఇక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు, చిన్న పొలం, కారు, బండి, పాప, మేము ఇప్పుడైతే సెటిల్ అవుతున్నాం. ఇంకా ఉన్నాయి సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మేము దాటుకొని ముందుకెళ్ళాలని నా వంతు ప్రయత్నం నేను చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. అంటే ఇల్లు కట్టడము కానీ, పెళ్ళిళ్ళు చేయడం కానీ, ఫైనాన్షియల్గా ఏదైనా స్టెప్ తీసుకోవడం కానీ అంత ఈజీ కాదు. దాంట్లో మాకైతే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తాను నేను డెఫినెట్గా. మీకు ఏమైనా సలహాలు కావాలంటే దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేను కామెంట్ చేయను, వీడియోనే చేసి పెడతా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.